సార్ ఒక షేర్ చేశాను సార్. ఆ, అది మా బ్రదర్ది. హీస్ డూయింగ్ బిజినెస్ వెల్ సార్ ఫ్రమ్ పాస్ట్ 5 years. బట్ తెలుగులో చెప్పండి. సార్ ఆ మార్చిలో బిజినెస్ డౌన్ ఫాల్ అయింది సార్. ఉమ్. సో మార్చి నుంచి సార్ అరౌండ్. డబ్బులు వస్తున్నాయి, డబ్బులు రావట్లేదు అన్న విషయం మీద యాక్చువల్గా మీకు బిజినెస్ నుంచి డబ్బులు వస్తున్నాయా లేదా అన్నది నవాంశ నుంచి చెప్పాలి. ఓకే. నా నేను క్లుప్తంగా రెండు ముక్కల్లో చెప్తాను. మీరు చార్ట్ ఇవ్వడానికి ముందే మీరు ఎందులో ఇచ్చారు? బిజినెస్ దీంట్లో పెట్టారా, గ్రూప్ లో పెట్టారా? పెట్టానండి, పెట్టాను గురుగారు. ఇప్పుడే పెట్టారా? అవును గురుగారు. ఓకే. సరే గ్రూప్ లో చూద్దాం. ఇక్కడ ఈ చార్ట్ లో పెట్టానండి, 16 December 1978. ఓ, ఇప్పుడు ఇక్కడ చాట్ లో పెట్టారా? చాట్ లో ఏం పంపించకండి, చూడను నేను. ఓ సారీ అండి, సారీ సార్. ఉండండి ఒక్క నిమిషం. ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే నవాంశలోని కుంభము, మీనము ఈ రెండు రాసుల్లోని ఉన్న గ్రహములు చూడండి. చూసి వాటి దశాంతర దశలు వస్తున్నప్పుడు ఇవి D1లోని ఈ కుంభమీనాల్లో నవాంశలో ఉన్న గ్రహాలకి D1లోని డబ్బును కలిగించే ఇళ్ల నుంచి వచ్చినప్పుడు అంటే 2, 6, 10, 9, 11 ఇవన్నీ ధనానికి సంబంధించిన ఇళ్ళు కదా. 2, 6, 10 అవును గురు. ధన త్రికోణాలు. 9, 11 ధనానికి సంబంధించిన ఈ ఇళ్ల నుంచి కుంభరాశిలోకి వచ్చినప్పుడు, కుంభరాశిలోకి కానీ మీన రాశిలోకి వచ్చినప్పుడు కానీ ఇలాంటప్పుడు ఎక్కువగా ఆ దశాంతర దశలు వేరియేషన్ దశలో వచ్చినప్పుడు కనిపిస్తుంది. వేరియేషన్ దశలు నేర్చుకున్నారా మీరు? ఇంకా చూడలేదు గురుగారు. వేరియేషన్ దశలు చూసినప్పుడు కనిపిస్తాయి. ఓకే. డౌన్ ఫాల్ అండ్ మోర్ ఓవర్ లాస్ ఆఫ్ అరౌండ్ 3 crores అండి ఇతనికి, ఈ 3 months లోనే. సరే, ఇది కనిపిస్తుందా ఇప్పుడు చార్ట్? కనిపిస్తుంది. ఓకే. సరే చెప్పండి, ఏంటది డీటెయిల్ చెప్పండి. 16/12 డిసెంబర్ 16. 1978. ఓకే. టైం ఈవినింగ్ 6:05 నెల్లూరు అండి. ఈవినింగ్ సార్. ఈవినింగ్ సార్. ఈవినింగ్. కరెక్షన్ చేసుకొని చూసుకున్నారా? పెళ్ళి ఎప్పుడైంది? ఇతనికి 2015 అండి. ఓకే, క్విక్ గా కరెక్షన్ చేసుకుందాము. వింశోత్రి పెడుతున్నాను. వింశోత్రి పెట్టి దశ వేరియేషన్ అప్లై చేయక్కర్లేదు, జన్మతారలో ఉంది. ఎందుకంటే చంద్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి వేరియేషన్ ఏం మార్చక్కర్లేదు. సేమ్ జన్మతారే తీసుకుంటున్నాను. జన్మతారే తీసుకోండి. వేరియేషన్ ఉంటే కనుక వేరియేషన్ మార్చాలి చంద్రుడి పొజిషన్ ని బట్టి. ఓకే. ఎప్పుడైందన్నారు పెళ్ళి? 2015 అండి, 2015 ఏప్రిల్ 23. ఓకే, 18/7కు మార్చాను టైము. మారిస్తే ఇప్పుడు సరిపోతుంది. నేను దీనికి ఎగ్జాంపుల్స్ ఎలా చేయాలి, ఎందుకు ఫిక్స్ చేయాలి? 2015 కదా అన్నారు? అవునండి, అవునండి. ఇలా ఉంటేనే అవుతుంది. సప్తమాధిపతి బుధుడై ఉన్నాడు. చతుర్థంలోని శుక్రుడు ఉంటాడు డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లోని. నేను మీకు ఇది ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఎప్పుడు మ్యారేజ్ టైమింగ్ చేయాలో అది చూసుకోండి. వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మ్యారేజ్ టైమింగ్. నవాంశకి వెళ్ళండి, చేసి చూడండి. ఎవరికైతే తెలియట్లేదు వాళ్ళకి చూపిస్తాను. ఒక నిమిషం. నవాంశకి వెళ్ళండి. నవాంశలో టైమింగ్ మ్యారేజ్. ఓకే, ఓకే గురు. సరే. అండ్ లాసే కాదు గురుగారు, ఈస్ ఫేసింగ్ లీగల్ కన్సిక్వెన్సెస్. అది మేజర్ కన్సర్న్.
ఏం చెప్పాను? ఇతను లీగల్ గా కూడా ఇష్యూ ఫేస్ చేసుకుంటున్నారు గురుగారు ఇప్పుడు. ఓకే. సరే, దశాంశ చూడండి. ఆహా. ఓకే. సరే, థర్డ్ హౌస్ లో మర్కరీ. ఆహా. రైట్. ఉమ్. సో ఉద్యోగం పాడు చేసి బిజినెస్ కి తీసుకెళ్ళాలి. ఉమ్. ఉద్యోగం ఉండేదా? అవును గురుగారు, జరిగింది 2017లో ఉన్న ఉద్యోగం నుంచి బిజినెస్ లోకి వచ్చారు. ఉద్యోగం Yes. మానేసి ఆ, బిజినెస్ లోకి రావాలి. ఇందాక చెప్పింది అది. థర్డ్ ఆ, హౌస్ లో గ్రహాలు ఉన్నప్పుడు ఉమ్, ఉద్యోగం మానేసి, నాకు వద్దు ఉద్యోగం, బ్రహ్మాండమైన ఉద్యోగం ఉంటుంది, నాకు ఈ ఉద్యోగం వద్దు అని చెప్పి ఉమ్, మానేసి వచ్చేయడం. అవునండి. రైట్. మంచి కెరియర్ ఉన్నా సరే వదులుకొని నాకు నేను చేసుకుంటాను అనుకోవడం. ఉమ్, ఓకే. ఎప్పుడు ఇది మానేసింది? 2015 అండి. ఉమ్. 2017 అదే 15 16 అదే ఆ పీరియడ్ అండి. 16 16, 16. 16 16 మేకి అయిపోయింది అనుకోండి. ఎందుకంటే 12th హౌస్, ఫస్ట్ లార్డ్ ఉమ్, ట్రాన్స్ఫర్మేషన్ ని తీసుకొస్తాడు. ఫస్ట్ లార్డ్ ఫిఫ్త్ హౌస్ లో ఉన్నాడు. ఉమ్, ఫిఫ్త్ హౌస్ చూడండి, 10th హౌస్ నుంచి 8th హౌస్ అవుతుంది. ఉమ్, ఓకే. బుధుడు, రవి. ఉమ్. సరే. సప్తమ శని, తృతీయ బుధుడు సప్తమ శని. సప్తమ శని బిజినెస్ ని పాడు చేసి మళ్ళీ ఉద్యోగం వైపుకు తోయడానికి ప్రయత్నం చేస్తాడు. అంతవరకు సరిపోతుంది. ఇక్కడ నేను నవాంశ నేర్పించలేదు కాబట్టి ఆ ఉమ్. ఇంట్రికసీస్ లోకి వెళ్ళట్లేదు, కానీ ఉమ్, కొంతమంది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా గెస్ట్ చేయొచ్చు. రాశితుల్య నవాంశ అవి యూజ్ చేసుకుని. ఓకే, రాశితుల్య నవాంశ యూజ్ చేయండి. తర్వాత ఓకే, మర్కరీ అనురాధ. అనురాధలో డాక్యుమెంటేషన్ ఇష్యూస్. రైట్. అవునండి, ఎగ్జాక్ట్లీ సార్. డాక్యుమెంటేషన్ ఇష్యూస్ కరెక్ట్ గా రాసుకోలేదు. ఏం రాసుకోవాలో అవి రాసుకోలేదు. ఉమ్, అది ఇబ్బంది. ఉమ్. దీనికి సులువుగా ఒక సింపుల్ రెమెడీ ఒకటి చేయండి. క్వశ్చన్ అడగదు, దీనిలో ఎలా చెప్పాను ఆ క్వశ్చన్ అడగద్దు. ఓకే, ఓకే. మీరు ఇబ్బందిలో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే ఓకే. ఆమ్, విష్ణువు టెంపుల్ కి ఆరు ఆరు బుధవారాలు. ఓకే. విష్ణువు టెంపుల్లో 6 బుధవారాలు ఆ, తెల్లటి పువ్వులు దండగా కట్టి ఉన్నది, అంటే మెడలో హారం లాగా వేసేది అనమాట. అంటే రెండు వైపులా సర్కిల్ లా ఉండాలి. ఓకే అండి. ఓకే, తీసుకుని వెళ్ళి విష్ణువు గుడిలోని మెడలో వేసి రండి. ఓకే ఓకే. ఓకే. సో హీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద బ్యాటిల్ సార్. ఇది శనిది అంతర్దశ అయిపోవాలి, టైం పడుతుంది ఇది. ఓకే. తర్వాత చూడండి నవాంశాలు. ఓకే, కేతు ఏ నక్షత్రంలో ఉన్నాడు? కేతు పూర్వభాద్ర. బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉండమని చెప్పాలి. ఓకే, తాగుడు గట్రా ఉంటే చాలా ప్రాబ్లం. అవన్నీ లేవండి, ఏమీ లేవు గురుగారు. ఓకే. అతను మంచి విష్ణు భక్తుడు, రోజు బాగా పూజ చేసుకుంటారు గురుగారు. ఇది ఇంకా చేయండి స్పెసిఫిక్ గా. ఉమ్. బుధవారం రోజు విష్ణుమూర్తికి 6 వారాలు వరుసగా వెళ్ళి సమర్పించి రావడం దండ, తెల్లటి పువ్వులతో. ఉదయం అదే టైం ఏమన్నా గురుగారు, ఉదయం? ఎనీ టైం, ఎనీ టైం, ఓకే ఓకే. ఎప్పుడు వీలైతే అప్పుడు. ఓకే ఓకే. ఇదే సందిగ్ధత. ఇబ్బంది ఏంటి అంటే మర్కరీ బిజినెస్ చేయంటోంది, శని ఏమో బిజినెస్ లో లాసెస్ తీసుకొస్తున్నాడు. ఇంకా కేతు ఫోర్త్. ఏం ఏం బిజినెస్ ఇది? ట్రేడింగా? యాక్చువల్గా ఇది మన కన్స్ట్రక్షన్, సబ్ కాంట్రాక్ట్స్, ఎర్త్ వర్క్స్ ఇలాంటివి సార్. అర్త్ వర్క్ ఎలా చేస్తాడు? అర్త్ వర్క్ చేస్తే ఇబ్బంది. 8th హౌస్ లో మార్స్ పెట్టుకుని అర్త్ వర్క్ ఎందుకు చేస్తున్నాడు?
సబ్ సబ్ కాంట్రాక్ట్స్ బట్ లాగా. మ్యాన్ పవర్ సప్లై ఏమని చేశాడా? మ్యాన్ పవర్ సప్లై చేశారండి. మరి మ్యాన్ పవర్ సప్లై ఫోర్త్ లార్డ్ ఎయిత్ హౌస్ లో ఉన్నాడు, ఎలా చేస్తారు? సెలక్షన్ ఆఫ్ బిజినెస్ రాంగ్ ఉంది. ఓకే. దశాంశ ఓపెన్ చేసి చూడండి. చతుర్థాధిపతి అష్టమంలో ఉన్నాడు. ఓకే. ఓకే, మార్స్ అయి ఉన్నాడు, రైట్. ఓకే. చంద్రుడు కాప్రికాన్ లో ఉన్నాడు, రైట్. ఎలా అవును. చేస్తాడు మట్టి పని? మట్టి పని చేయకూడదు, మనుషుల్ని పంపించే పని చేయకూడదు. ఆ రెండే చేసాడు ఆయన. కానీ ఇదే ఉద్యోగంలో చేస్తున్నంత సేపు బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే యాక్టింగ్ A to Z ఇతనే హ్యాండిల్ చేశారు, బట్ ఆ కంపెనీ పేరు మా పేరెంట్స్ పేరు మీద ఉన్నాయండి. ఏ పేరు మీద ఉన్న పనితోనే కదా ఆ చేస్తున్నాడు. పని మొత్తం ఇతనే అండి. లీగల్ ఇష్యూ కూడా ఇతని పేరు మీదే రిజిస్టర్ అయ్యింది అది. లీగల్ ఇష్యూస్ కి పూర్వ ఫల్గుని, ఓకే, రాహు ఉత్తర ఫల్గుని, ఓకే, తృతీయంలో మాఘ, ఓకే. పితృకార్యాలు చేస్తున్నారా ఇంట్లో, చేయట్లేదా? మా తల్లిదండ్రులు ఉన్నారు గురుగారు. వాళ్ళు మా వాళ్ళు నాన్నగారు చేస్తారు. చేస్తారు, రెగ్యులర్గా చేస్తారండి. ఓకే, సరే. ఇది చేయమనండి, ఇంకేమన్నా ఉంటే తర్వాత చూడొచ్చు. నేను కన్సల్టెంట్ తీసుకుంటాను కూడా తర్వాత. ఓకే, 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 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ ఇంకో ప్రొఫైల్, ఓకే, మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి, ఓకే, డిఫరెంట్ ఫీల్డ్. ఓకే. సెకండ్ అంటే ఏప్రిల్. క్వశ్చన్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి, ఎందుకంటే క్వశ్చన్ అడిగితే క్వశ్చన్స్ లేదండి, జస్ట్ టైమింగ్ చేయడానికి అంతే అండి. ఆల్రెడీ అయిపోయిందని డన్, టైమింగ్. డన్, గుడ్. ఏప్రిల్ 2 అండి, ఏప్రిల్ 2, 1987. 1987. ఓకే, 2:50 అండి మార్నింగ్. ఓకే. పాలకొల్లు. ఏంటది? పాలకొల్లు. పాలకొల్లు. పాలకోలు. ఓకే, టైం కరెక్ట్ చేసుకున్నారా? టైం కరెక్ట్ చేయలేదండి. ఓకే, టైం కరెక్ట్ చేసుకోండి. ఓకే, చెప్తున్నా. ఫోర్త్ హౌస్ లో మూన్ ఉన్నాడు. కాబట్టి జన్మ తారీఖు తీసుకుంటున్నాను. నవాంశలో ఎప్పుడైంది పెళ్లి? ఫిబ్రవరి 2012 అండి. What is seconds earlier? 249. అమ్మాయి అప్పుడు ఉద్యోగం చేస్తుందా? అవునండి, చేస్తుందండి. ఓకే, ఇది అబ్బాయి జాతకం. అమ్మాయిదే అండి. ఓకే, అమ్మాయి. ఓకే, అతను ఏం చేస్తాడు? అతను జాబ్ అండి. ఓకే. ఒకవైపు వారితో పూర్తిగా సరే ఇంకా నేర్పించలేదు, అవన్నీ మాట్లాడదాం. ఓకే, నేను మార్చిన టైము 1 minute వెనక్కి వేసాను. ఓకే అండి. ఎవరికైతే తెలియట్లేదో టైమింగ్ మ్యారేజ్ లోకి వెళ్ళి చూడండి. ఓకే. ఫస్ట్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ గా చేశారండి. టైం వచ్చి జూన్ 2010లో అండి జాయిన్ అవుతారు. ఎప్పుడు అన్నారు? జూన్ జూన్ 2010 అండి. ఓకే, ఎలా చూస్తారు? జాబ్, ఫస్ట్ జాబ్ ఎవరున్నారు క్లాస్లో? అందరూ ఉన్నట్టున్నారు. 2, 6, 10 రిలేషన్ వచ్చినప్పుడు. ఓకే, 2, 6, 10. ఓకే, 5 కూడా కావచ్చు. ఓకే, ఎందుకంటే అంతకు ముందు ఏదైనా చిన్నపాటి సంపాదన ఏదైనా ఉన్నా కూడా 5 కూడా గుర్తుపెట్టుకోండి. 2, 6, 10, 5 కూడా. ఓకే,
సో రాహులో రాహు. ఓకే, ఎక్కువ కాలం చేయలేదా ఈ జాబ్? చేయలేదండి. ఎందుకు? మూడో సో ఇంట్లో ఉంది కాబట్టి. ఓకే, సో ఇలాంటి పొజిషన్లో జాబ్ వస్తే థర్డ్ హౌస్, 11th హౌస్ ఇవి నడుస్తున్నప్పుడు ఉద్యోగం వస్తే ఎక్కువ కాలం చేయలేరు, ఉద్యోగం కాబట్టి. అది 3, 11, 7 ఉద్యోగం వచ్చింది, చేయడం చాలా కష్టం, ఎక్కువ కాలం చేయలేరు. రాహు కూడా చూడండి అష్టమాధిపతి యొక్క డిస్పోజిటర్ అయి ఉన్నాడు. ఇంకొంచెం పాత క్లాసులు అవి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. D1లో నారాయణ ఎవరని చూస్తాం, 10వ ఇంటి అధిపతి ఎవరు రాశి చక్రానికి. అతన్ని ఇక్కడ ఈ చార్ట్ లో చూసుకుంటాం ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు. ఓకే, సో అతను న్యాచురల్ సెకండ్ హౌస్ లో ఉన్నాడు, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు రాహుతో కలిసి. రాహు ఎన్హాన్స్ చేస్తాడు శుక్రుడిని, రైట్? సో శుక్రుడు బాగా పెరుగుతాడు. సో కమ్యూనికేషన్ వాడడం, వాయిస్ వాడడం, టీచింగ్ లో ఉండడం. లగ్నంలో గురువు ఉన్నాడు, ఇది కూడా టీచింగ్ ని చూపించగలదు. ఓకే, తర్వాత 2000 సో మే 2012 లో బ్రేక్ వచ్చిందండి. రైట్. లగ్నంలో గురువు ఉన్నాడు. లగ్నంలో ఉన్న గ్రహాలు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తాయి. ఎలా తీసుకొస్తాయి అంటే, నేను చేస్తున్న పని కరెక్టా కాదా, ఇది మానేసి మరి ఏమైనా చేద్దామా, లేకపోతే వేరే అసలు ఇప్పుడు నేను ఉన్న రంగంలో కాకుండా వేరే రంగంలోకి ఏమైనా వెళ్ళొచ్చా, ఇలా కూడా తీసుకురావచ్చు. లేదా మరి ఇంకే కారణానికైనా ఉద్యోగంలో మార్పు రావచ్చు. ఏమొచ్చింది 2012లో? 2012 లో జాబ్ మానేశారండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ జాబ్ వచ్చింది నవంబర్ 2013 లో వచ్చిందండి నెక్స్ట్ జాబ్. ఓకే. లగ్నాధిపతి మళ్ళా దశమాధిపతి కూడా అవుతున్నాడు, అప్పుడు కూడా అక్కడి నుంచి కూడా జాబ్ రావచ్చు. ఓకే, కొంచెం ముందుకు వెళ్ళండి. తర్వాత చెప్పండి. ఓకే, సో అక్కడి నుంచి మళ్ళీ జాబ్ చేంజ్ అండి. ఆ జాబ్ వచ్చిన తర్వాత చేంజ్ వచ్చి 2021 సెప్టెంబర్ లో వచ్చింది. ఓకే, ఎలా వచ్చింది? జాబ్ చేంజ్ అండి. 2021 సెప్టెంబర్లో ఏం ఆలోచిస్తారు, ఎందుకు వచ్చింది అనుకుంటా? నార్మల్ గానే కంపెనీ చేంజ్ అవ్వాలండి. కాదండి, అక్కడే దశల పరంగా ఎలా వచ్చింది అనుకుంటున్నారు, అడుగుతుంది. 8th లార్డ్ దశ తృతీయంలో ఉన్నాడు కాబట్టి నేను మళ్ళీ ఈ ఉద్యోగం చేయను, నేను వేరే చోట ఉద్యోగం చేస్తాను అని చెప్పి ఉద్యోగం మారింది. దేవుడా, చిన్నపాటి ఇబ్బంది కూడా ఏదైనా ఉండాలి. అవునండి, ఇబ్బంది వచ్చిందండి. నాకు ఇది నచ్చలేదు, నేను ఉద్యోగం మారిపోవాలి అనే ఉద్దేశంలో మారిపోవడం, అష్టమాధిపతి ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది కాబట్టి. ఓకే, ఇక్కడ నుంచి మారిపోయి వేరే ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఓకే, నెక్స్ట్ చేంజ్ వచ్చి సెప్టెంబర్ 2023 అండి. అది కూడా అష్టమాధిపతి కదా. ఇప్పుడు అదే చెప్తుంది ఏంటి అంటే, రాహు చూడండి 12వ ఇంటి అధిపతి తృతీయంలో ఉన్నాడు. మీరు ఆధిపత్యాన్ని తీసుకోండి, పొజిషన్ తీసుకోండి, రెండు కనుక ఉద్యోగానికి ఇబ్బంది పెట్టేవి అయితే, అంటే ఉద్యోగానికి బాగా సహకరించేవి 3, 2, 6, 10 ఈ 3 ఇళ్లలో ద్వితీయాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు, చాలా స్టేబుల్గా ఉంటుంది జాబ్. 6వ ఇంటి వాడై 10వ ఇంట్లో ఉన్నాడు, స్టేబుల్ ఉద్యోగం ఉంటుంది. ఇలా కాకుండా నడుస్తున్న దశానాథుడు, మీరేం చేయక్కర్లేదు, దశానాథుడిని పట్టుకోండి డైరెక్ట్. దశానాథుడు 8, 12, 11, 3 ఇలాంటి కనెక్షన్స్ లో ఉన్నాడు. 11, 12, 8, 3. ఓకే, 11, 12, 8, 3 ఇవి మీకు బ్రేక్స్ కాన్స్టెంట్ గా వస్తూ ఉండడం. ఉద్యోగం తరచు తొందరగా ఉద్యోగాలు మారడము, లేదా ఉద్యోగంలో బ్రేకులు వస్తూ ఉండడం. ఓకే, ఇప్పుడు రాహుని చూడండి 12వ ఇంటి అధిపతి అయి ఉండి తృతీయంలో ఉన్నాడు, రైట్? మీరు లెక్కేసుకోండి, తృతీయాధిపతి ఎవరు, అష్టమాధిపతి ఎవరు, వ్యయాధిపతి ఎవరు, ఇక్కడ 11వ ఇంటి అధిపతి ఎవరు, అవి వచ్చినప్పుడు ఇబ్బందులు వస్తాయి. కానీ ఇక్కడ చూడండి 11వ ఇంటి అధిపతి ఎవరు, శని. శని ఎక్కడున్నాడు? 2వ ఇంట్లో ఉన్నాడు. ఉద్యోగాన్ని ప్రమోట్ చేస్తాడు, ఉద్యోగాన్ని తీసుకెళ్తాడు ముందుకు. ఎంత 11వ ఇంటి వాడైనా సరే ఉండడం 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అతని పని ఉద్యోగాన్ని పెంచడానికి అవకాశం ఇవ్వడం.
ఎవరితో కలిసి ఉన్నాడో కూడా చూడండి. 6వ ఇంటి వాడితో కలిసి ఉన్నాడు. రైట్. సో ఉద్యోగాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాడు, అంటే ఉద్యోగంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలా ఒక్కొక్కటి పొజిషన్స్ ని బట్టి కూడా చూసుకోండి. ఒకటి పొజిషను, 2 ఆధిపత్యం. రెండిటి ద్వారాను 2, 6, 10లో కనెక్షన్ వచ్చింది. యోగం ద్వారా అంటే కలయిక ద్వారా కూడా వచ్చింది. ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది జాబ్లో. ఎప్పుడైతే 3, 8, 11, 12 3, 8, 11, 12 ఇవి ఎక్కువగా ఉద్యోగంలో ఇబ్బంది పెట్టాయి. వీటి కనెక్షన్లు వచ్చాయి, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాబ్లో. లేదా దానికి సంబంధించిన ఉద్యోగం ఉంది, అది వేరే విషయం. ఇప్పుడు ఇండియాలో ఉద్యోగం చేయట్లా, అమెరికా వెళ్ళిపోయి ఉద్యోగం చేస్తున్నాడు, 12వ ఇంటి దశ నడుస్తాం, బ్రహ్మాండంగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఒకటే ప్రాబ్లం వల్ల ఏంటి అంటే తల్లిదండ్రుల్లో లేకపోతే భార్యో పిల్లలో వాడు దూరంగా ఉన్నాడు. రైట్. కర్మ వారితో లేదు, ఎందుకంటే ఇది కర్మాచారం కాబట్టి కర్మ వారితో ఇప్పుడు లేదు. రోజువారీ కర్మ, టచ్, ఫీలింగ్ వాళ్ళతో లేదు. ఫోన్లో మాట్లాడటము, వీడియో కాల్స్ చేసుకో, ఎంత ఫోన్లో మాట్లాడు, ఎంత ఇదిలో మాట్లాడు, ఎంత నువ్వు వీడియో కాల్ చేసుకో కూడా ఉన్నదానికి ఫోన్లో మాట్లాడిన దానికి చాలా తేడా. బట్ ఇప్పుడు రాహుని చూడండి, రాహు వ్యయాధిపతి తృతీయంలో ఉన్నాడు, శుక్రుడు అష్టమాధిపతి తృతీయంలో ఉన్నాడు. సో ఎక్కువ సార్లు జాబ్ మారవలసిన అవకాశం ఉంటుంది. తర్వాత చెప్పండి సార్, మీరు మ్యూట్ అయిపోయారు. అదే ప్రజెంట్ కంటిన్యూగా అదే కంపెనీలో చేస్తున్నారండి. ఇక్కడ 6th లో బుధుడు ఉన్నారు కదండి, సో అది సర్వీసెస్ కి సంబంధించింది కదండి. సో ఇక్కడ బిజినెస్ చేయాలని చెప్పేసి థాట్స్ అయినా ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. అంటే దశ కూడా దానికి తగ్గట్టు రావాలి. బుధ మహర్దశ వచ్చింది, 6వ ఇంట్లో బుధుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉద్యోగం మానిపించేస్తాడు. నువ్వు బిజినెస్ చేయగలవు అని చెప్పి పుష్ చేస్తాడు. ఓకే, అది మహాదశ కదండి, అంతర్దశలతో మహర్దశ రావాలి, ముఖ్యంగా మహర్దశ రావాలి. అంతర్దశల్లో కూడా రావచ్చు. అప్పుడు అంతర్దశలో 7వ ఇంటి అధిపతి 11వ ఇంట్లో ఉన్నవాడు అంతర్దశ దశ కదా. తృతీయం ఏమవుతుంది, 7వ ఇంటి నుంచి 9వ ఇంట్లో ఉంటుంది. 11, 3, 7, 11 కామ త్రికోణాలు. బాగా కామము, డబ్బు సంపాదించాలని కోరిక. ఉద్యోగం చేస్తే అంత డబ్బు రాదు, బిజినెస్ చేస్తే ఎక్కువ డబ్బు వస్తుంది, ఎక్కువ కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది, ఇంకా ఎక్కువ కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది కదా. సో తృతీయ సప్తమ లాభాలు కామత్రికోణాలు అయి ఉంటాయి దశాంశలో. దానికి సంబంధించిన గ్రహం ఏదైనా తృతీయాధిపతి 11లో ఉన్నాడు, సప్తమాధిపతి తృతీయంలో ఉన్నాడు, తృతీయాధిపతి సప్తమంలో ఉన్నాడు, సప్తమాధిపతి తృతీయంలో ఉన్నాడు, ఇలాంటి వాళ్ళ గ్రహాలలో మీకు దయచేసి ఎవరు మెసేజ్లు పంపించద్దు, చూడట్లేదు ఎవరు. ఇలాంటి వాళ్ళ దాంట్లో బిజినెస్ చేసే అవకాశం ఉంది. 6వ ఇంట్లో ఉన్న బుధుడు ఇప్పుడు ప్రమోట్ చేస్తాడు, అంతర్దశగా వచ్చినా సరే 6వ ఇంట్లో ఉన్నాడు. 6వ ఇంట్లో ఉన్న బుధుడు ఏం చేస్తాడంటే డబ్బు సంపాదన మీద ఫోకస్ పెడతాడు. ఎక్కువ డబ్బు ఎవరిస్తే అటువైపు వెళ్ళడానికి అవకాశం, అది కూడా ఒక ఇదిగా చెప్పొచ్చు. కానీ ఈ రాసుల్ని కూడా వాడవలసి ఉంటుంది. బుధుడు అగ్నితత్వ రాశిలో ఉన్నాడు. రైట్. అగ్నితత్వ రాశిలో ఉన్న బుధుడికి భూతత్వ రాశిలో ఉన్న బుధుడికి చాలా డిఫరెన్స్. భూతత్వ రాశిలో ఉండి 6వ ఇంట్లో ఉన్నాడు, ఎక్కువ ప్రాబ్లం ఉంది, తొందరగా మానేస్తాడు ఉద్యోగం. రైట్. అగ్నితత్వ రాశిలో ఉన్నాడు, ఇంకా కొంత ఎందుకు వచ్చిన గొడవ అన్న ఇబ్బంది ఉంటే ఉండొచ్చు. సో బిజినెస్ థాట్స్ రాకపోవచ్చు. దాని తర్వాత దశ కూడా చూడండి. తర్వాత దశ ఏమొస్తుంది, రాహు అయిపోయిన తర్వాత వచ్చే దశని బట్టి కూడా వస్తాయి థాట్స్. గురు దశ వస్తుంది. గురువు ఏమవుతున్నాడు, 1, 10ల్ని పాలిస్తూ 1వ ఇంట్లో ఉన్నాడు. రైట్. బిజినెస్ కి ఉపయోగపడేది కాదు. 7వ ఇంట్లో ఉన్నాడు, బిజినెస్ కి ఉపయోగపడుతుంది, అప్పుడు మాన్పిస్తాడు అంతర్దశలో కూడా. తరువాత వచ్చే దశ ఇంపార్టెంట్. రైట్. తర్వాత వచ్చే దశ చూడండి, 1 గురువు, దాని తర్వాత శని వస్తున్నాడు. శని 2వ ఇంట్లో ఉన్నాడు, 11వ అధిపతి 2వ ఇంట్లో ఉన్నాడు. రైట్. సో ఆ టైంలో రిటైర్మెంట్లో ఉద్యోగం, రిటైర్మెంట్లో ఉంటుంది. రైట్. 11వ ఇంటి నుంచి కూడా రిటైర్మెంట్ చూడొచ్చు, 8వ ఇంటి నుంచి రిటైర్మెంట్ చూడొచ్చు, 12వ ఇంటి నుంచి కూడా రిటైర్మెంట్ చూడొచ్చు. 11వ ఇల్లు నాకు ఇంకా చాలు, సంపాదించినంతసేపు సంపాదించానని
12వ ఇల్లు నేను ఊరు మారిపోతున్నానో దేశం మారిపోతున్నానో నాకు ఇంక ఉద్యోగం అక్కర్లేదను, ఓకే, నా ఖర్చులకు నాకు పెద్దగా కష్టం లేదను మానేయచ్చు. 8వ ఇల్లు ప్రాపర్గా మామూలుగా రిటైర్మెంట్. ఇంకా వాళ్ళు పదవి విరమణ కాలం అని పెడతారు కదా, 60 ఏళ్ళు దాటాక ఉంచుకోరు, వాళ్ళు కూడా మీకు 8వ ఇంటి నుంచి కనిపిస్తారు. 11వ ఇంటి నుంచి వాలంటరీ రిటైర్మెంట్, 3వ ఇంటి నుంచి కూడా వాలంటరీ రిటైర్మెంట్ కనిపించవచ్చు. 12వ ఇంటి నుంచి మీరు మామూలు రిటైర్మెంట్ కూడా కనిపించవచ్చు. సో రిటైర్మెంట్ అన్నది 12వ ఇంటి నుంచి, 11వ ఇంటి నుంచి, 3 నుంచి 8 నుంచి కూడా రావచ్చు. బ్రేక్స్ కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. గుడ్. గురుగారు ఇక్కడ మనం ఈ సెక్టార్ ఏ సెక్టార్ లో చేస్తారని ఎలా ఐడెంటిఫై చేయొచ్చండి? దానికి పెద్ద క్లాస్ చెప్పాలి. ఓకే, అదే చెప్పాను, ఓకే. పెద్ద క్లాస్ చెప్పాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లగ్నాధిపతిని చూడండి. లగ్నాధిపతి ఎలా ఉన్నాడు అన్న దాన్ని బట్టి చాలా విషయాలు తెలుస్తాయి. లగ్నాధిపతి గురువు లగ్నంలో ఉన్నాడు, 159 లో ఉంటే టీచింగ్ ప్రొఫెషన్ తీసుకుంటారు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. ఎక్కువ టీచర్స్ ఏదో తెలుగు ఛానల్లో ఎక్కువ టీచర్సే కనిపించారు ఎప్పుడు చూసినా సరే. టీచర్ కదా ఈవిడ? కాదండి, కానీ సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్, అచ్చా. అయితే జావాలో ఉన్నారా, ఏం చేస్తున్నారు? .NET అంటే డేటా సైడ్ ఉన్నారండి, బట్ డేటా, ఫైనాన్షియల్ క్లయింట్ కి అండి బిగ్ ఫస్ట్ డేటా. అవునండి. జూపిటర్ అదే బృహస్పతి ఉన్నప్పుడు బిగ్ డేటా కనిపిస్తుంది. ఒరాకిల్ డేటాబేస్, ఓకే, అవునండి. ఒరాకిల్ ఉండొచ్చు, డేటాబేస్ ఉండొచ్చు. నేర్పిస్తాను. అది బ్యాంకింగ్ క్లయింట్ కి చేస్తున్నారులేండి. బ్యాంకింగ్ క్లయింట్ టారస్ లో ఉందిగా, బ్యాంకింగ్ క్లయింట్ టారస్, వర్గో ఇవి బ్యాంకింగ్. ఓకే, ఇక్కడ మనీ ఉంది కదా, బ్యాంకింగ్. ఓకే, ఇంకెవరున్నారా? సార్ గురుగారు నమస్తే అండి. అడగండి. సార్ 1/4/1977 సార్. 1977 1:26 PM సార్. 13:26. కాకినాడ సార్, కాకినాడ. ఓకే, పరీక్ష చేసుకున్నారు ఎప్పుడైనా? లేదు సార్, చేయలేదు సార్. ఓకే, చంద్రుడు 2వ ఇంట్లో ఉన్నాడు, క్షేమతార తీసుకోవాలి సార్. ఓకే, వింశోత్తరి దశ క్షేమతార తీసుకోండి. D9 చూడండి. ఎప్పుడైంది పెళ్లి? 2005 సార్. గురువులో గురువు. ఓకే, దశ మారిపోతుంది ఇప్పుడు, అందుకని గురువులో గురువు అంటున్నాను నేను. దశలు మారిపోతాయి క్షేమతారలో, కాబట్టి గురువులో గురువు సరిగ్గా సరిపోతుంది. ఎవరికైతే ఇది తెలుసో, వింశోత్తరి దశ టైమింగ్ తెలుసో వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. తెలియని వాళ్ళు టైమింగ్ మ్యారేజ్ అది చూడండి, చూస్తే తెలుస్తుంది. చరలగ్నం అయి ఉంది, పంచమంలో గురువు ఉన్నాడు, సరిగ్గా సరిపోతుంది. ఓకే, దశాంశం చూస్తున్నప్పుడు మామూలు దశ పెట్టేసుకుంటాము. ఓకే, ఎప్పుడు వచ్చింది ఫస్ట్ జాబ్? 2006 సార్. గవర్నమెంట్ జాబ్. ప్రైవేట్ జాబ్ అయితే 2000 సార్. 2000. అవును సార్. ఓకే, రవిలో రాహు, రైట్ సార్. రవిలో రాహు. రవి 11వ ఇంట్లో ఉన్నాడు. ఓకే, సో ఈ దశలో వచ్చిన జాబ్ ఎక్కువ కాలం నిలబడు, మానేస్తారు త్వరగా. 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి రవి దశానదులో. ఓకే సార్. అలాగే పంచమంలోని రవి, పంచమంలో ఉన్న రవి కొత్త జాబ్ని ఇస్తాడు, జాబ్ వచ్చింది. ఓకే, భాగ్యాధిపతి పంచమంలో ఉన్నాడు. కుజ బుధ కేతు. ఏం చేస్తాడు ఇతను? గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఓకే, ఏం చదువుకున్నారు? గ్రాడ్యుయేషన్ సార్. సరే, ఎప్పుడు మానేశారు ఇందులోంచి ఉద్యోగం? 2006 సార్. 2006లో ఈ ప్రైవేట్లో మానేసి గవర్నమెంట్లోకి వెళ్ళాడు సార్. సో
సో చంద్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు. సార్ ద్వితీయ షష్టమాధిపతుల పరివర్తన ఉంది చూడండి. 2-6 హౌసెస్ ఎక్స్చేంజ్, ఇది స్ట్రాంగ్ జాబ్ క్రియేట్ చేస్తుంది. ఇలా సార్ ఎక్స్చేంజ్ లో ఒక ఇంట్లో ఒకళ్ళు, ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు, 2, 6, 10 కదా నేను చెప్పింది. స్టేబుల్ జాబ్ రావాలి అని అంటే సో సార్ 2, 6 కి మధ్యన ఎక్స్చేంజ్ జరిగింది, 3 మార్క్స్ వచ్చింది, జాబ్ వచ్చింది, ఇది స్టేబుల్ జాబ్. రైట్. అది క్విట్ చేశాడు సార్. ఓకే. అది అంటే అది కాంట్రాక్ట్ జాబ్ సార్. అది 2006లో. ఓకే. 2013లో పర్మనెంట్ జాబ్ వచ్చింది సార్. చూడండి, పంచమాధిపతి శుక్రుడు. రైట్. పంచమాధిపతి శుక్రుడు వ్యయాధిపతి కూడా, మానేసి ఇంకో ఉద్యోగం జాయిన్ అయ్యారు. రైట్. సార్ ఇక్కడ అంటే కంపాషనెట్ అపాయింట్మెంట్ కి ఎట్లా చూడాలి సార్? అంటే సెకండ్ పేరెంట్స్ హౌస్, ఎక్స్పైర్ అయితే సెకండ్ సార్. హౌస్ ఇల్లు, కుటుంబం, సార్ లేదా 8th హౌస్, లేదా ఫాదర్ ఉద్యోగం ఇస్తే 9th హౌస్. 2, 8, ఫాదర్ ఉద్యోగం 9. సార్ అది. 2, 8, 9 ఈ మూడిట్లో ఏదో ఒక చోట నుంచి వస్తుంది. సార్ కంపాషనెట్ గ్రౌండ్స్ మీద వస్తే 2, 8, 9 లో వస్తుంది. ఇప్పుడు రెండో ఇంట్లో ఉంది కదా, ఇది ఎంత వ్యవహారం అంతా రెండో ఇల్లు 6వ ఇల్లు మీద నడుస్తుంది. సార్ రెండోది 9వ ఇంటి నుంచి 10వ ఇల్లు కూడా 6వ ఇల్లు అవుతుంది. రైట్. ఫాదర్ యొక్క జాబ్ 9వ ఇంటి నుంచి 10వ ఇల్లు చూడండి, 6వ ఇల్లు అవుతుంది. అలా కూడా జాబ్ అవుతుంది. సార్ ఇతనికి కెరియర్ స్టార్టింగ్ నుంచి సార్ అచ్చా, ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ కావాలి అని అంటే క్యాన్సర్, చంద్రుడు, సన్. చాలా మంది ఏమనుకుంటారంటే ఉత్త ఏదో రవి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఉద్యోగం వచ్చిందని కాదు. క్యాన్సర్ కి సంబంధించిన అంటే కర్కాటకానికి సంబంధించిన ఇళ్లలో నుంచి గ్రహాలు వచ్చినప్పుడు, చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఎక్కువగా వస్తున్నారు గవర్నమెంట్ జాబ్. ఇదొక బిగా పెట్టుకోవచ్చు. ఏంటి అడుగుతున్నారు? సార్ ఇతను రైట్ ఫ్రమ్ బిగినింగ్ జాబ్ తో పాటు ప్రైవేట్ గా ఏదో ఒకటి ఉంటుంది సార్, సెపరేట్ సైడ్ ఇన్కమ్. సైడ్ ఇన్కమ్ సార్. ఎట్లా సైడ్ ఎలా ఇన్కమ్, చూడాలి సార్? సైడ్ ఇన్కమ్ కి థర్డ్ హౌస్ పార్ట్ టైం జాబ్ కదా. సార్ థర్డ్ లార్డ్ చూడండి, థర్డ్ లార్డ్ 11th హౌస్ లో ఉన్నాడు, ఎగ్జాల్టేషన్ లో. సో రవి పార్ట్ టైం జాబ్ ఇస్తున్నాడు. సార్ ఓకే. ఏం చేస్తాడు ఇతను పార్ట్ టైం లో? యాక్చువల్లీ ఇది నాదే సార్. నేను ప్రాక్టీస్ లో ఉన్నాను సార్ ఆస్ట్రోలజీ. సో కొంతకాలం టీవీ మెకానిక్స్ అది చేశాను సార్. అట్లా అట్లా ఏదో ఒకటి పార్ట్ టైం ఉంటుంది సార్. నాకు జాబ్ తో పాటు ఏదో ఒకటి ఉంటుంది సార్. ఓకే, గుడ్. ఓకే, ఇంకేముందా క్వశ్చన్? అయిపోయింది కదా? అయిపోయింది సార్. సార్ అడగండి. 21/05/87 ఓకే. 4:20 PM 16:20. ఓకే. మధిరా సార్, MADHIRA. మధ్యలో లేదు, కామన్ తీసుకుంటా. ఖమ్మం తీసుకోవచ్చు సార్. సార్ ఇతనిది 2008లో బీటెక్ అయిపోయింది సార్. కొంచెం 87 పెళ్ళయిందా? పెళ్ళి అయిపోయింది సార్. పెళ్లి డేట్ చెప్పండి. June 26, 2021. మర్కరీ. ఓకే. ఈ మర్కరీ. బానే ఉందా పెళ్ళంతా? బాగాలేదు సార్. ఓకే, బాలేదు కదా. పెళ్లి బాగాలేదు. ఎప్పుడన్నారు పెళ్ళి? 21 June 26.
ఫాదర్ ఉన్నారా? ఉన్నారండి. అటువైపు వాళ్ళ ఫాదర్ ఉన్నారు. పెద్దవాళ్ళతో ఉందా గొడవ? పెద్దవాళ్ళతో అంటే అమ్మాయికి ఉందండి. అమ్మాయికి పెద్దవాళ్ళు పడట్లేదు. పెద్దవాళ్ళతో గొడవ పడట్లేదు. ఓకే ఆ, సరే, ఓకే సరే, సరిపోయింది. టైం మార్చాను, 3 minutes ముందుకేసాను. ఎవరికైతే ఓకే. అర్థం కాలేదో మీరు మళ్ళా చూడవలసి ఉంటుంది. మీకు మీరు చేసుకోండి, చేసుకుంటే తెలుస్తుంది. ఇతనికి 2008లో బీటెక్ అయిపోయింది సార్. ఫస్ట్ 2 years జాబ్ లేదు సార్. 2010లో వచ్చింది. ఓకే, చూడండి. ఫస్ట్ లార్డ్ 8th house. ఓకే, ఎగ్జాల్టెడ్ అని సంకల్ గుద్దుకునే లోపు 8th house. ఓకే, 8th ఇంట్లో ఉన్నాడు ఫస్ట్ లార్డ్. సో రీసెర్చ్ చేసే వాళ్ళకి, ప్రోడక్ట్ డెవలప్మెంట్ లో ఉన్న వాళ్ళకి, లేదంటే కాంట్రాక్చువల్ జాబ్స్ చేసే వాళ్ళకి, లేదంటే ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళకి, లేదంటే ఎవ్రీ ఇయర్ కాంట్రాక్ట్ రెన్యూ అయ్యే వాళ్ళకి, టెంపరీ ఉద్యోగాలు చేసే వాళ్ళకి 8th house మంచిది. రీసెర్చ్ లో ఉన్న వాళ్ళకి కూడా బ్రహ్మాండమే. లేదా పెద్ద డాక్టర్ అయి ఉన్నాడు, చాలా బ్రహ్మాండం ఉంది. సాధారణ ఉద్యోగులు అయి ఉన్నారు, ఇప్పుడు బీటెక్ ఇవన్నీ సాధారణ ఉద్యోగాలు ఈ రోజుల్లో. సాధారణ ఉద్యోగాలు చేసే వాళ్ళకి లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు. అంటే కాంట్రాక్ట్ లో ఉన్నాడు, లేదా మాటి మాటికి జాబ్ లో చేంజెస్ ఉన్నాయి, జాబ్ లో స్టెబిలిటీ లేదు, లేదా లేట్ అవుతుంది జాబ్ రావడం. ఓకే, సో చూడండి, 2008లో బీటెక్ అయిపోయిందంట. 8th house లో ఉన్నాడు శుక్రుడు, రైట్. చతుర్థంలో ఉన్నాడు శని, ద్వితీయాధిపతి చతుర్థంలో ఉన్నాడు, భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు. ఇండిపెండెంట్ థాట్స్ ఉన్నాయి, నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, జాబ్ అలా ఉంటే చేస్తాను, ఇలా ఉంటే చేస్తాను, అది కూడా ఉండొచ్చు. శని వల్ల, శని రవి కలిసి ఉన్నారు. భాగ్యాధిపతి ద్వితీయాధిపతితో కలిసి ఉన్నాడు. ద్వితీయ తృతీయాధిపతి చతుర్థంలో ఉన్నాడు. జాబ్ వచ్చే అవకాశం రావట్లా, 4th house లో ఉన్నాడు కాబట్టి. పొజిషన్ ఇంపార్టెంట్. ఓకే, శని 4వ ఇంట్లో ఉన్నాడు, ద్వితీయ తృతీయాధిపతి అయి, రైట్. కనుక పొజిషన్ పరంగా శుక్రుడిని తీసుకోండి. బీటెక్ ఎప్పుడైంది? 2008లో అయింది. శుక్రుడు అష్టమంలో, ఈ టైంలో ఉద్యోగం రావడం ఇంపాసిబుల్. ఇక్కడ ఉద్యోగం వస్తుంది. అవును సార్, 2010లో వచ్చింది సార్. కరెక్ట్. 2010 2010లోనైనా చాలా ఆగస్ట్. మందికి అనిపిస్తుంది ఎందుకు ఉద్యోగం వచ్చింది, ఇక్కడ మాత్రం రాకూడదు కదా, 4వ ఇంట్లో ఉన్నాడు అని. స్పెషల్ కండిషన్స్ లో వస్తుంది ఉద్యోగము. కానీ ఏంటి, ఏం ఉద్యోగం ఇది? సార్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్. సాఫ్ట్వేర్. ఓకే, అది కూడా 1 year చేశాడు సార్. అందులో చతుర్థంలో ఉన్నాడు, ఎక్కువ కాలం చేయలేడు. అంటే గ్యాప్ ఏం లేదు సార్. 2011 దాకా చేశాడు, మళ్ళీ ఎమ్మంటే 2011లో ఇమీడియట్ జాబ్ వేరే కంపెనీ జాయిన్ అయిపోయాడు. 2011లో మంచి జాబ్ వచ్చింది, 10th house లో ఉన్నాడు. ఓకే, అక్కడ చంద్రుడు 7 10th years house. ఉన్నాడు. ఇక్కడ మంచి జాబ్. సో జాయిన్ అయ్యే టైంకి దశాంతర దశ చూసుకోండి. అది ఒకవేళ మంచి పొజిషన్స్ లో లేదు, 2, 6, 10s లో లేదు, స్టేబుల్ గా ఉండడం కష్టం అవుతుంది. ఓకే, అక్కడ ఒకే కంపెనీ అయినా సరే 3 సార్లు అంటే మూడు ప్లేసుల్లో మారాల్సి వచ్చిందని జాబ్ చేంజ్ అయ్యాడు సార్. 2011లో జాయిన్ అయ్యాడు వేరే కంపెనీకి. ఓకే, 7 ఇంకోటి years ఉన్నాడు. చూడండి, 4th house లో ఉన్నాడు సాటర్న్. దశానాథుడు శని కదా, శని 4వ ఇంట్లో ఉన్నాడు. సో ప్లేస్ 4th house, ఇల్లు, ఊరు కదా, ఊరు మారడము, ఊరికి సంబంధించిన ఇబ్బంది ఉండడము చూపిస్తుంది. ఊరు మారడం, ఆ ప్లేసెస్ ఇబ్బందిని చేంజ్ అయ్యాడు సార్. ఆ ఇబ్బందిని చేంజ్ అయ్యాడు. 2010లో జాయిన్ అయ్యి 11లో జాయిన్ అయ్యి 7 years ఉన్నాడు సార్. కాకపోతే పెద్ద శాలరీ గ్రోత్ అయితే లేదు. ఆ 7 years పెద్ద శాలరీ గ్రోత్ లేదు. 2011 to 2016 నుంచి 19 మధ్యలో మళ్ళీ గురువు అంతర్దశ వచ్చింది, ఇది కూడా ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ జాబ్ మారుతాడు. మారాడు సార్. కరెక్ట్ గా అదే టైంలో మారాడు సార్. 2019లో మారాడు. బుధుడు చూడండి, బుధుడు 9th house లో ఉన్నాడు. ఓకే, బుధ మహాదశలో బుధుడు రవి, ఓకే, కుజుడితో కలిసి ఉన్నాడు. పంచమ వ్యయాధిపతి భాగ్యంలో ఉన్నాడు. ఇండిపెండెంట్ జాబ్ గా ఉంటే చేయగలుగుతాడు, మేనేజరియల్ లెవెల్లో ఉంటే ఇతను జాబ్ చేయగలుగుతాడు. లేదు అంటే మేనేజర్ తో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ, అలాంటి ఎప్పుడు జరగలేదు. కాకపోతే 2018 దాకా చెప్పా కదా సార్. 2018 దాకా పెద్ద గ్రోత్ ఏం లేదు సార్, నార్మలే. ఎప్పుడైతే 2018 అక్టోబర్ సార్, అప్పటి నుండి అసలు డ్రాస్టిక్ చేంజెస్ సార్. అంటే 2018లో ఈ ఆ, ఆ, ఉన్న కంపెనీలో కూడా మంచి హైక్ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది. దాని తర్వాత ఎమ్మంటే కంపెనీ షిఫ్ట్ కొట్టాడు, 60% హైక్ వచ్చింది.
ఓకే, ఇది విత్ ఇన్ సిక్స్ ఎలక్ట్రికల్ చిప్స్ చేసే కంపెనీయా? కాదండి, ఎలక్ట్రిక్స్ సాఫ్ట్వేర్ జాబ్. ఎలక్ట్రిక్ ఒక సాఫ్ట్వేర్ అయినా? ఓకే. సాఫ్ట్వేర్ జాబే. విత్ ఇన్ 6 months లో 60%, మళ్ళీ ఎమ్మటనే 6 months లో మళ్ళీ 60% వచ్చింది సార్. అయితే బాస్ అయిపోయాడు, ఇంకా అదే చెప్తున్నా. అయితే బాస్ ఆ, అయిపోయి ఇండిపెండెంట్ జాబ్ అయింది, అవ్వలేదంటారా? అయిపోయింది, ఇండిపెండెంట్ జాబ్ అయిపోయిందండి అక్కడ. ఇక్కడ అదే. 2019 నుండి ఇండిపెండెంట్ అయిపోయింది. అక్కడ నుండి కెరియర్ పీక్స్ లో ఉందండి. దేశాలు తిరుగుతున్నాడా? అంటే దేశాలు తిరగడం కాదండి, శాలరీలో బాగా హై ఉంది. ప్రోడక్ట్ ఇతను డెవలప్మెంట్ ఉందా? ప్రొడక్ట్ డెవలప్మెంట్ కదండి, సర్వీస్ ఇండస్ట్రీయే. సేల్స్ ఫోర్స్ మీద చేస్తాడు. సేల్స్ ఫోర్స్. ఓకే. ఆ, కాకపోతే ఆ, తనకి ఫస్ట్ నుండి బయటికి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదండి అతనికి. అంటే వెళ్ళి 1 month ఉండి రావడం అని ఉంది కానీ, ఆ మధ్యలోనే ఉంది కానీ పర్మనెంట్ గా ఉండడం ఇష్టం లేదండి తనకి అక్కడ. ఎక్కడైనా ఇండియాలో ఉండడం ఇష్టం. అదే మరి దేశాలు తిరిగి వస్తున్నాడు వెనక్కి. ఆ, ఓకే. అంటే ఇప్పుడు రాలేదండి, 2019 తర్వాత వెళ్ళలేదు. బిఫోర్ అదే చెప్పా కదా, కెరియర్ లో పెద్ద గ్రోత్ లేదని చెప్పా కదా, ఆ టైంలో దేశాలు తిరిగి వచ్చాడు. 2019 నుండి ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఫిఫ్త్ ఫ్లోర్, నైన్త్ ఫ్లోర్, చాలా పవర్ఫుల్ జాబ్. ఐ థింక్ మోర్ దెన్ మనీ, పవర్ ఎక్కువ ఉంది. ఎప్పుడైతే 5, 9 హౌసెస్ యాక్టివేషన్ లో ఉంటాయో, పంచమాధిపతి చూడండి భాగ్యంలో ఉన్నాడు, సప్తమ రాజ్యాధిపతితో కలిసి. రైట్, సో పవర్ఫుల్ పొజిషన్ లో పవర్, సంతకానికి వాల్యూ ఉండడం, పవర్ ఉండడం. సింహంలో ఉంది కూడా ఆ గ్రహము, మీరు జాగ్రత్తగా చూస్తే. ఇక్కడ కూడా భాగ్యాధిపతి అయి ఉన్నాడు, లగ్నాత్ భాగ్యాధిపతి అయి ఉండి, మీరు రాశి తుల్య దశాంశ తీసుకుంటే అది కూడా చేయవలసి ఉంటుంది. టైం ఉన్నప్పుడు నేర్పిస్తాను రాశి తుల్య దశాంశం. అక్కడి నుంచి కూడా ఆ, తెలుస్తాయి చాలా విషయాలు. అది కాక డబ్బు బాగా సంపాదిస్తున్నాడు అన్నది మీరు నవాంశ నుంచి కూడా, రాశి తుల్య నవాంశ నుంచి కూడా చూడవచ్చు. రాశి తుల్య నవాంశలు చూస్తున్నప్పుడు ఆ, డబ్బు విషయం తెలుస్తుంది. ఓకే, మ్యారేజ్ విషయంలో మాత్రం అంత ఇదిగా లేదు. ఓకే, సరే. అవును సార్, అది డివోర్స్ కూడా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాడు సార్ అబ్బాయి, అమ్మాయితో ఇబ్బంది అవుతుందని. పెద్దవాళ్ళతోని పిల్లతో, అయితే మొత్తానికి పెద్దవాళ్ళకి పిల్లలకి పడట్లేదు, అది ఇబ్బంది. ఉమ్. ఎవరికి గురుగారు క్వశ్చన్స్ ఏం లేవా? గురుగారు 10/12/1977. అది అక్టోబర్ 10/12 డిసెంబర్ 10 డిసెంబర్ 10. 1977 మార్నింగ్ 8 o'clock అండి. ఇదేం టైం? 8 8 AM అండి. సార్ సారీ సార్, 1 సెకండ్. ఇందాక దాంట్లోనే తనకి అసలు ఎలా ఉంది సార్, అది అతనికి కెరీర్ లో అతను బయట ఫారిన్ కంట్రీస్ వెళ్ళొచ్చా సార్? తనకి H1 వచ్చినా సరే క్యాన్సిల్ చేసుకుంటున్నాడు సార్, వద్దని వెళ్ళట్లేదు సార్. ఇండిపెండెంట్ అతను, ఒకరు చెప్పింది చేయడు. ఇప్పుడు ఇంకా అతను నచ్చింది చేస్తాడు. ఆ, ఇక్కడే గ్రోత్ బాగుంది, అవసరం లేదు, అన్ని బాగానే ఉన్నాయని, మంచి శాలరీ ఉందని కంపెనీ కూడా అతను ఎప్పుడు ట్రై చేయట్లేదు సార్. వేరే వాళ్ళు సంథింగ్ అతనికి ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. కంపెనీ వాళ్ళే వీళ్ళకి కాల్ చేసి మరీ వస్తున్నాయి. ఎప్పుడు ఏ జాబ్ చేంజ్ కి ట్రై చేయలేదు అసలు ఒకసారి కూడా. జాబ్ విషయంలో అదృష్టవంతులు అనిపిస్తుంది. లేటెస్ట్ జాబ్ కూడా మేనేజర్. ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే డెవలప్మెంటల్ లోకి వెళ్ళమని చెప్తాను. ఒకవేళ ఇష్యూస్ ఉన్నాయి అంటే డెవలప్మెంటే డెవలప్మెంట్. సార్, ఆయన డెవలప్మెంటే. ఇందాక అడిగితే డెవలప్మెంట్ లో లేరన్నారు, ప్రోడక్ట్ డెవలప్మెంట్ కాదన్నారు. ప్రొడక్ట్ డెవలప్మెంట్ కదండి, సర్వీస్ ఇండస్ట్రీలో కూడా డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ ఉంటుంది. ఉంటుంది. సర్వీస్ అంటే ఒక ప్రొడక్ట్, అదే మీకు చెప్పినట్టయితే ప్రొడక్ట్ డెవలప్మెంట్ అంటే అంతేనండి. ఓకే, ఏదైనా కొత్తది చేయడం, రీసెర్చ్ లో ఉండడము, డెవలప్మెంట్ లో ఉండడం, అందులో ఉంటే బాగానే ఉంది. అంతే అంతే క్లయింట్ కి తగ్గట్టు ప్రోడక్ట్ ని డిజైన్ చేస్తారు. అంతే అంతే అంతే. అంతే, సేల్స్ ఫోర్స్ కదా మీరు చెప్పింది. అవునవునవును. సో కస్టమైజేషన్. అంతే అవును సార్. సార్, కస్టమైజ్. సార్ కస్టమైజ్డ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో అది కూడా డెవలప్మెంట్ లోకే వస్తుంది. డెవలప్మెంట్ సరే. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఇంతేనా సార్? ఇంకా ఫారెన్ వెళ్ళడు, ఇంక ఇంతేనా సార్? ఇతను కెరీర్ అంతా బాగానే ఉంటుంటాయి సార్ ఇది. కన్సల్టేషన్ తీసుకో. ఉమ్.
చెప్తా సార్. తీసుకుంటా అన్న, నేను మొన్న చెప్పా సార్, నేను ఆల్రెడీ మ్యాక్సిమం తీసుకుంటాడు. గుడ్. సార్ ఈ వీకెండ్ చెప్పమన్నా సార్, ఈ వీకెండ్ కన్సల్ట్ అవ్వమన్నా కుదిరిద్దా ఎప్పుడైనా సార్? సారీ కన్సల్ట్ అవ్వచ్చు, పదకొండు. దానికి ఎప్పుడైనా కన్సల్ట్ అవ్వచ్చు. ఓకే సార్, నేను ఓకే, చెప్తా సార్. గుడ్. నెక్స్ట్ 10/12 డిసెంబర్ 10 డిసెంబర్ 10, 19. 1977. మీరు 8 అని చెప్తే ఎలా సార్? 8 గంటల 5 నిమిషాలకి 8 గంటల నిమిషానికి తేడా ఉంటుంది అంటే ఇది కరెక్ట్ టైం కాదు. ఓకే, సరే. ఓకే. నెల్లూరు అండి. చెప్తే టైము ఎలాగండి? ఎప్పుడైంది పెళ్ళి? 2009 ఏప్రిల్ 8. 9 ఏప్రిల్. 12th హౌస్ లో మూన్ ఉన్నాడు. లక్కీగా 12లోనే ఉంటాడు. 12th హౌస్ లో మూన్ ఉన్నాడు. ఆధార్ కార్డు తీసుకుంటున్నాను. ఎప్పుడన్నారు? 2009 ఏప్రిల్ 8. ఏప్రిల్ 8, 2009 ఏప్రిల్. కరెక్ట్ గా సరిపోయింది. 8 గంటల గంట కరెక్ట్ గా వచ్చింది. ఏం మార్చవలసిన అవసరం రాలేదు నాకైతే. ఇదే భార్య సంతోషంగా ఉంటే జీవితంలో అంతా బాగుంది. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇది ఎవరిదైతే వారికి చెప్పండి. ఏం సార్? భార్య సంతోషంగా ఉంటే మగాడి జాతకమా? నాదే. ఓకే, నాదని చెప్పొద్దు, మగాడిది అని చెప్పాలి. ఓకే, అవును. అప్పుడు భార్య సంతోషంగా ఉంటే జీవితం అంతా బ్రహ్మాండం. ఎప్పుడు జీవితంలో ప్రాబ్లం వచ్చినా భార్య ఇబ్బంది పడుతున్నప్పుడు జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో ఆవిడ ఏం చెప్తే చేసేస్తూ ఉన్నాడు, గొడవ ఉండదు. సరే, ఎప్పుడు వచ్చింది జాబ్? 2007 పర్మనెంట్ జాబ్. 2007 మే అండి. మే 21. అంతవరకు టెంపరీ జాబ్స్ ఉన్నాయా? అప్పుడు ఒక 2 months టెంపరీ జాబ్ చేశాను. 2006 నవంబర్ 11 టెంపరీ జాబ్లో జాయిన్ అయ్యాను. సరిపోవట్లేదు చూసి. నాకు ఈ రౌండెడ్ ఆఫ్ టైం అంటేనే చిరాకు. కరెక్ట్ టైం కాదు. ఓకే. అరగంట తప్పు ఉండొచ్చా? తెలీదు గురుగారు, మా పేరెంట్స్ అదే టైం చెప్పారు. 20 minutes అయినా తప్పు ఉంటుంది నాకు. ఏదో అనుకోకుండా మ్యాచ్ అయ్యింది కానీ ఎప్పుడు అన్నారు పెళ్ళి? పెళ్ళి వచ్చి 2009 ఏప్రిల్ 8 అండి. ఎయిట్ 22 అయి ఉండాలి టైం. 8:22 అండి టైం. 8:22 సార్.
ఎప్పుడు ఫస్ట్ జాబ్? ఫస్ట్ జాబ్ వచ్చి కాంట్రాక్టర్గా చేరింది నవంబర్ 11th, నవంబర్ 7th అండి, 2006. పర్మనెంట్ జాబ్? పర్మనెంట్ జాబ్ వచ్చి 2007 మే 21. ఓకే, ఇదే కరెక్ట్. 822A. ఏం ఏం ఉద్యోగం ఇది? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్ డెవలపర్గా జాయిన్ అయ్యాను. డెవలపర్. ఓకే. ఏంటి మీకు ఇన్సూరెన్స్ ఆ క్లయింట్? ఫస్ట్ క్లయింట్ ఇన్సూరెన్స్ కాదు, టెలికామ్ అండి. టెలికామ్లో చేసి టెలికామ్ క్లయింట్. ఇప్పుడు ఇప్పుడు హెల్త్ 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 సెక్టర్ దానికి ఓకే. మేనేజర్గా. హెల్త్ చూడండి, హెల్త్ సరిపోతుంది. స్కార్పియోలో ఉంది వీనస్, స్కార్పియో హెల్త్. అంటే అదే కంపెనీ, అంటే నేను సెకండ్ కంపెనీలో ఉన్నాను గురుగారు ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 13 years. ఎప్పుడు మారారు సెకండ్ జాబ్? సెకండ్ జాబ్ వచ్చి 2013. 2012 జూలై 10. 2013 సార్, 2013 సార్, 2013 జూలై 10. ఇది కూడా హెల్త్ లోకే ఉంది, వర్గోలో. బ్యాంక్ లేకపోతే? అంటే ఇట్స్ సర్వీస్ ఓరియంటెడ్, అన్నీ ఉంటాయి. బట్ రావడమే నా క్లయింట్ వచ్చి ఆ, మన సిమెంటిక్ క్లయింట్. ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్గా చేశాను, ప్రోడక్ట్ డెవలప్మెంట్. 822 కరెక్ట్. 822. ఓకే. చూస్తే ఇప్పుడు తెలుస్తుంది. వీనస్ సన్ రెండు ఒక 2-6 లో ఉన్నాయి. స్టాండర్డ్ జాబ్, పర్మనెంట్ జాబ్ నడుస్తుంది. మూన్ మూన్ సెకండ్ లార్డ్ అయి ఉండి 7th హౌస్ లో ఉన్నాడు. కన్సల్టెంట్ అలాంటి డెసిగ్నేషన్స్ వస్తాయి ఆ టైంలో. యాజ్ ఆఫ్ నో ఆమె అసోసియేట్ మేనేజర్ అండి, బట్ క్లయింట్కి అయితే ఆమె కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్. సో అదే ఉంటుంది డెసిగ్నేషన్. 2029 ఆ మూన్ దశ అంతా కూడా దే విల్ స్టిల్ కాల్ యూ యాజ్ అ కన్సల్టెంట్ అనే పిలుస్తారు. ఈ 7th హౌస్ లో ఉంది కాబట్టి ఇక్కడ బిజినెస్ పెడతారనే ఉద్దేశంలో ఉండదు. ఓకే. రెండో అధిపతి సప్తమంలో ఉంటాడు. ఓకే. బిజినెస్ పనికి వస్తుంది గురుగారు? చేయొచ్చు, కానీ ఎందుకు? లగ్నాధిపతి లాభంలో ఉన్నాడు. ఇంట్రెస్ట్స్ అయితే ఉన్నాయి చేయడానికి. ఇంట్రెస్ట్ అయితే ఉంది గురుగారు. అన్నంతా ఇంకా ఇదే ఉద్యోగమే చేస్తుంది. 2029 తర్వాత ఆలోచించండి. ఇప్పుడు కొంత ఇన్స్టెబిలిటీ ఉన్నా ఉండొచ్చు. ఓకే. జాబ్ లో ఇన్స్టెబిలిటీ వచ్చే వరకు చేయొద్దు. జాబ్ ఎలా ఉంటుంది ఇప్పుడు? అంటే నాకైతే ఏమి ఇబ్బంది లేదు గురుగారు, కరెంట్ అంటే. బట్ రోల్ స్టాగ్నెట్ అయిపోయింది, అక్కడ నుంచి ఇంకా లేదు రోల్. అలాగే ఉంది రోల్ అంతే మరి ఇంకా. ఎందుకంటే రాబోయే దశలు ఏవి కూడా నెక్స్ట్ వచ్చే దశలు చూడండి. సన్ దశ నడుస్తుంది, మెయిన్ దశ. మూన్ 7th హౌస్ లో ఉన్నాడు. తర్వాత వచ్చేది మార్స్ 3rd హౌస్ లో ఉన్నాడు. తర్వాత వచ్చేది రాహు కదా. ఈ 3, ఈ 10, ఇది 6, 16 ఏళ్ళు. ఆ రెండు కూడా ఇంకా గ్రేట్ దీంట్లో లేదు. ఇప్పుడు జాబ్ చేంజ్ ఏమైనా ఉంది గురుగారు? అంటే ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ పంచమంలో శుక్రుడు ఉన్నాడు. రవిదశ నడుస్తుంది, పంచమంలో శుక్రుడు ఉన్నాడు. రవి నుంచి అదే పంచమంలో శని ఉన్నాడు. రవి నుంచి శని 8వ ఇంట్లో ఉన్నాడు. అలా కూడా సరిపోతుంది. ఇక్కడ ఉంది జాబ్ చేంజ్ నెక్స్ట్ ఇయర్. 8th లార్డ్ అయి ఉన్నాడు. కొంత ఇన్స్టెబిలిటీ కూడా ఉంది. మార్కెట్ జాబ్ అయి ఉంటుంది, అంటే ట్రేడ్ కంపెనీ లాంటిది. అమెజాన్ అలాంటి కంపెనీ. అంటే అమెజాన్ లో వస్తుందని కాదు నా ఉద్దేశం. యాక్చువల్గా 2 days బిఫోర్ ఒక చూశాను, అమెజాన్లో చూశాను. నా ప్రొఫైల్ కరెక్ట్ మ్యాచింగ్ ఉండింది. ఛాన్సెస్ ఉన్నాయి, తీసుకోవచ్చు.
డెసిగ్నేషన్ కన్సల్టెంట్ అని వచ్చేటట్టుగా చూసుకోండి, అప్పుడు ఎక్కువ స్టెబిలిటీ వస్తుంది. ఓకే ఓకే గురు, థ్యాంక్ యూ. సార్ Miri ఫస్ట్ Gari, ఆగస్ట్ one more. ఫస్ట్ ఆగస్ట్ 1970 ఫస్ట్ ఆగస్ట్ ఆగస్ట్ 1 1970 సార్. ఎవరికి క్వశ్చన్ లేదు, ఎందుకంటే ఎవరిది వాళ్ళు చూపించేసుకుంటే అయిపోద్ది సులువుగా. 20 రాత్రి 11:20 విశాఖపట్నం. ఇది ఓన్లీ ఫర్ కేస్ స్టడీ నేను ఇచ్చాను సార్. వెరీ గుడ్, ఫస్ట్ టైం, గుడ్. యా చూద్దాం, కేస్ స్టడీ గురించి ఇచ్చారు, క్వశ్చన్ లేదన్నారు, వెరీ గుడ్. చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి సార్ కెరీర్ లో. ఓకే చూద్దాం. సరే, 4th హౌస్ లో మూన్ ఉన్నాడు, జన్మతార. ఓకే, చెక్ చేసుకున్నారా ఇది? అదే మ్యారేజ్ చెకింగ్ చేయలేదు సార్, అది నేర్చుకుంటున్నారు. ఎప్పుడు ఎప్పుడు అయింది పెళ్లి? ఆగస్ట్ 2002 సార్. ఏం పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు. ఓకే, బానే ఉందా మ్యారీడ్ లైఫ్? ఉద్యోగం చేస్తున్నారు ఆవిడ? లేదు సార్, హౌస్ వైఫ్. మ్యారేజ్ లైఫ్ బాగా. అండ్ ఫస్ట్ జాబ్ 1990 జనవరి. నాకు ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, అందుకే ఆలోచిస్తున్నాను. 2320 మీరు ఇచ్చారు. అవును సార్. కేతువులో ఎప్పుడు అన్నారు ఇది? ఆగస్టు 2002. సరే, ఏం మార్చట్లేదు, ఇదే బాగా. ఓకే, ఫస్ట్ జాబ్ జనవరి 90 సార్. బేసికలీ డిప్లొమా చేసి స్టీల్ డిజైన్ కన్స్ట్రక్షన్. అది ఏ ముహూర్తంలో స్టార్ట్ అయిందో అదే కంటిన్యూ అయింది ఎంటైర్ కెరీర్. ఫస్ట్ జాబ్ 1990. జనవరి 1990. యా. ఓకే, మర్కరీలో రాహు. అక్కడ ఏమైందంటే ఒక 3 years చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్. అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో టెంపరీగా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అంటే అది కొన్నాళ్ళు అయిన తర్వాత పర్మనెంట్ చేస్తారని అంటారు సార్, అలాంటిది అనమాట. కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. 96లోని టెర్మినేట్ అవ్వాల్సి వచ్చింది. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా చేశారు? 93 to 96 సార్. అది ఆగస్ట్, అరౌండ్ 93 ఆగస్టు, 96 సెప్టెంబర్ వరకు. 93 చూడండి, 93లోని 5th లార్డ్ జూపిటర్. 5th లార్డ్ జూపిటర్, ఇక్కడ జాబ్ వచ్చింది. 4th హౌస్ లో ఉన్నాడు, అది ప్లేస్మెంట్. సో టెంపరీ పొజిషన్ అది. 4, 8, 12 ఇవి టెంపరీ పొజిషన్స్. తర్వాత స్కార్పియోలో కూడా ఉంది కదా, అది కూడా 8th సంబంధించిన పొజిషన్ లాగా టెంపరీ పొజిషన్. రెండోది నడుస్తున్న దశ చూడండి, దశానాథుడు ముఖ్యంగా మర్కరీ 3rd హౌస్ లో ఉన్నాడు. అవును సార్, అదే. ఓకే, సో ఇది అంత స్టేబుల్ జాబ్ కాదు. ఆ తర్వాత 96లో మాత్రం ఓవర్సీస్ జాబ్ వచ్చింది సార్, కానీ వితౌట్ ఎఫర్ట్. అంటే సంబడి ఎవరో మా ఇంటికి వచ్చి ఆపర్చునిటీ ఉంది చేస్తారా అని అడిగారు. ఓకే, సో ఓవర్సీస్ జాబ్స్ గురించి చెప్పాను కదా లాస్ట్ టైం. 7, 9, 12. ఓకే, 7, 9, 12 కనెక్షన్స్ లో 6వ ఇంటి కనెక్షన్ 2, 6, 10, 7, 9, 12 పరస్పరం ఉండాలి. శని చూడండి సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు, ఆపర్చునిటీ అయితే వచ్చింది. తర్వాత ఏమైంది? అది బాగుంది. అంటే ఒక 5 years అక్కడ చేసిన తర్వాత మ్యారేజ్ కోసం ఇంకొక కంపెనీలో, అంటే అక్కడ కాంట్రాక్ట్ అయిపోయింది. సో మ్యారేజ్ కోసం ఇంకో కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయ్యి మ్యారేజ్ కోసం ఇంటికి వచ్చాను అనమాట.
కానీ ఎప్పుడు L1 టైప్ వీసా అనమాట, మలేషియాది. అక్కడ H1B ఎప్పుడు ఏ వీసాలు సంవత్సరం? అది 2001 సార్, 2001లో రావడం జరిగింది. సో ఈ ప్లాన్ ఏంటంటే మ్యారేజ్ ఫోర్త్ చేసుకుని హౌస్ వెళ్ళిపో. లోని ఏంటి అంటే సెటిల్మెంట్ ప్రాబ్లం. సో ఎక్కడ ఉండాలి, ఏ ఊళ్ళో ఉండాలి, ఆ ఇష్యూస్ నడుస్తున్నది. ఓకే, ఫోర్త్ హౌస్, 12th హౌస్ లోని ఏ ఊళ్ళో ఉండాలి, ఆ సెటిల్మెంట్ సరిగ్గా లేకపోవడం, దాని డాక్యుమెంటేషన్ ఇష్యూస్ ఏమైనా ఉండడం, వెళ్ళలేకపోవడం, వెళ్ళగలగడం, అక్కడే ఉండడం, ఏదైనా కావచ్చు. అదే జరిగింది సార్. అయిన తర్వాత వెళ్ళిపోవాల్సింది, కానీ జాబ్ వచ్చింది, కానీ వర్క్ పర్మిట్ గవర్నమెంట్ ఇవ్వలే. డాక్యుమెంట్స్ ఇవ్వలేదు. ఓకే, వర్క్ పర్మిట్ రాలేదు. ఓకే. సో ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇండియాలోనే లోకల్గా వర్క్ చేస్తూ, అక్కడి నుంచి ఇంకా వేరియస్ సిటీస్, ఫస్ట్ విశాఖపట్నం, తర్వాత సూరత్, తర్వాత బెంగళూరు. సో ఈ స్పాన్ ఆఫ్ అరౌండ్ 30 సంవత్సరాల్లో ఒక 7-8 జాబులు మారడం జరిగింది. ఓకే, ఈ వీనస్ దశ, వీనస్ చూడండి, థర్డ్ లార్డ్ 10th హౌస్ లో ఉన్నాడు. అవును, ఓకే, అవును సో సార్. థర్డ్ సంబంధం వచ్చింది, కొంచెం టెంపరీగా ఇష్యూస్ ఉండడం, పెద్ద ఎంత ఎంత స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నప్పటికీ తృతీయ సప్తమాధిపతులతో కలిసి ఉన్నాడు. తృతీయాధిపతి శుక్రుడే అవుతున్నాడు, సప్తమాధిపతి ఏమో రాహు అవుతున్నాడు. సో కొంత ఇన్స్టెబిలిటీ ఉండడం. కానీ మళ్ళీ రవి దశ లగ్నంలో ఉన్నాడు, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది, ఉద్యోగంలో మార్పు వస్తుంది. అవును సార్. 23. మళ్ళా 2009లో ఒక కంపెనీలో మళ్ళీ అలా చేంజెస్ చేసుకుంటూ 7లో ఒకటి, 9లో ఒకటి అయిన తర్వాత 9లో జాయిన్ అయిన కంపెనీని ఫార్చునేట్గా ఒక పెద్ద కంపెనీ టేక్ ఓవర్ చేసింది. అంటే అగైన్ ఏ జాబ్ చేంజ్, బట్ నా ప్రమేయం లేకుండా. ఓకే, ఫిఫ్త్ లార్డ్ జూపిటర్. ఓకే, మళ్ళీ 2015 లో వచ్చిన మార్పు, 14, 15, 16 ఆ టైంలో. లేదు, 13లో వచ్చింది. 9లో జాయిన్ అయిన కంపెనీని 13లో వేరే కంపెనీ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుని, మళ్ళా వేరే అపాయింట్మెంట్ లెటర్, మేనేజ్మెంట్ సేమే కానీ కంపెనీ పేరు చేంజ్ అవ్వడం. సో ఇదంతా ఈ ఈ అప్స్ అండ్ డౌన్స్, కొన్ని అప్స్ అండ్ డౌన్స్, కొన్ని ఏమో మన ప్రమేయం లేకుండా మార్పులు. దశ సన్ వచ్చిన తర్వాత ఏమైంది? ఎవరు ఊరికే గీతలు పెడతారు? సన్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఇంపాక్టే జరిగింది సార్. ఏంటంటే ఇప్పుడు ఒక 9లో జాయిన్ అయిన కంపెనీని వాళ్ళు టేక్ ఓవర్ చేసినా కూడా, నేను 9 నుంచి 2023 వరకు 14 సంవత్సరాలు అక్కడే చేశాను. కానీ సన్ స్టార్ట్ అయింది 23లోని. అక్కడి నుంచి మా నా అంతటి నేనే బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యాను, కానీ అక్కడ ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వలేకపోయాను. ఇప్పుడు జాబ్లెస్. ఫస్ట్ హౌస్ లో ఫస్ట్ లార్డ్ ఉన్నాడు, ఇండిపెండెంట్ జాబ్ అయితేనే చేయగలుగుతారు. అవును సార్, అదే ఉద్దేశాలు అన్నీ అలాంటివి. ఏంటంటే అవి మేనేజ్మెంట్. 9th లార్డ్ ఫస్ట్ లార్డ్ కలిసి ఫస్ట్ హౌస్ లో ఉన్నారు. సో నేను ఇండిపెండెంట్ గా చేస్తాను, అంతేకాని అవును, అవును, నా పైన ఇంకో బాస్ ని పెడతాను, నన్ను మళ్ళీ మానిటర్ చేస్తాను అంటే చేయను. అవును సార్. లేదా నేను కాంట్రాక్ట్ లాగా చేసి నీకు అప్పగించేస్తాను, నాకు టైం ఫ్రేమ్ ఇచ్చేయండి, నాకు ఈ వర్క్ అని ఇచ్చేసి నాకు టైం ఫ్రేమ్ ఇచ్చేయండి, నేను చేసి ఇచ్చేస్తాను. అంతేగాని నన్ను రోజు 9ంటికి రా, రాత్రి మళ్ళీ 8ంటికి వెళ్ళు, ఇలా అయితే నేను చెయ్యను. అంటే టైమింగ్స్ ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళ అదే మీరు అన్నట్టుగా ఒక బాసీ యాటిట్యూడ్ ఉంటే ఒప్పుకో. ఆ, అవును సార్. ఓకే, అంతే అంతే, దానికి ఏం చేయలేరు ఇప్పుడు. ఓకే, అదే అంతే చెయ్యాలి. కానీ అన్ని జాబ్స్ ఎక్కడో వేరే చోట వస్తాయి. ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కాకుండా వేరే చోట వస్తూ ఉంటాయి. ఫోర్త్ హౌస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అవును సార్. కొంచెం లార్జ్ సిటీకి మూవ్ అవ్వండి. ఒకవేళ జాబ్స్ చెయ్యాలి అనుకుంటున్నారు, బాంబే, చెన్నై అలాంటి ప్లేస్ లో ఉండండి, జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే లియోలో ఉన్నాయి రెండు మేజర్ మెట్రోస్ లో ఉండండి, రిమోట్ ప్లేసెస్ లో కాకుండా. ఓకే, కరెంట్లీ బెంగళూరు. ఓకే, దట్స్ ఆల్ సార్, అంతే. క్వశ్చన్ లేదు సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ 1980 అక్టోబర్ 31st. డేట్ తెలీదా? అక్టోబర్ 31st, 1980. 5 AM. 9:15 అయింది. 5 AM.
రేపల్లె 9 jobs changed సార్ 20 years లో. తొమ్మిది అయిందమ్మా, ఇంకా ఇదే లాస్ట్. ఓకే, ఇంకెవరు చెప్పదు. 9 బాగోదు. రీడ్ కనెక్షన్ గట్టిగా ఉందేమోనండి అది. అసలు ముందు 5 అంటే నాకు చిరాకు. ఇలాగే రౌండెడ్ ఆఫ్ టైమ్స్ ఇచ్చేవాడు అంటే నాకు చాలా కోపం. టైం కరెక్షన్ చేసుకున్నారమ్మా? లేదండి. గుడ్. 11వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. 2005 ఫస్ట్ జాబ్ అండి. 2005 ఆగమ్మా, ముందు అసలు ఇది కరెక్టో రాంగో తెలియకుండా ఏ జాబ్ అయితే ఏం ఉపయోగం? సార్ మీరు టైం కరెక్ట్ చేసిన తర్వాత D10కి వచ్చేటప్పటికి మామూలు దశ పెడుతున్నారు కదా సార్? దశ మామూలు దశ వాడతాను D10 లో. ఓకే. రెండు దశలు పనిచేస్తాయి యాక్చువల్గా, ఏది పెట్టినా కూడా వస్తుంది. కానీ D10 కి సంబంధించినంత వరకు ప్లెయిన్ దశ పెట్టుకుంటే రిజల్ట్స్ తొందరగా కనిపిస్తాయి. ఎప్పుడమ్మా పెళ్ళయింది? 2008 ఆగస్ట్. టైం తప్పమ్మా. 5 AM మీ అమ్మగారు చెప్పిన టైం ఇది? అవునండి. ఓకే, దేంట్లో పని చేస్తారు మీరు? గవర్నమెంట్ జాబా? సాఫ్ట్వేర్ అండి. డెవలప్మెంటా? బ్యాంక్ లా, క్లయింట్స్, పబ్లిక్? లేదండి, సాఫ్ట్వేర్ అండి, ఐటీ. ఐటీలో క్లయింట్ ఎవరమ్మా? పబ్లిక్? యుఎస్ క్లయింట్. న్యూయార్క్? యుఎస్ క్లయింట్. ఏమో ఇది టైం తప్పుంది, నాకు తెలియదు, చెప్పలేము. ఎప్పుడు మారారు? జాబ్ ఎప్పుడు వచ్చింది? 2005 మార్చ్. పెళ్ళి ఎప్పుడు చెప్పారు? 2008 ఆగస్ట్. ఇదంతా అరిగురిగా తేలి అవ్వరం కాదమ్మా, లైట్ తీసుకోండి. ఇది తప్పు, చాలా చాలా టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడు గురువు గారు, అది టైమింగ్ దశ చేంజ్ టైమింగ్స్ మీరు చెక్ చేస్తున్నారు కదండి, ఆప్షన్ ఎలా చూస్తున్నారండి? ఏ దశ చేంజ్ టైమింగ్స్ అంటే మీకు 3 minutes సేవ్ అది కదా, అది కాదు, అంటే టైం కరెక్ట్ చేయడానికి. రైట్ క్లిక్ చేయండి. ఓకే అండి. వెన్ విల్ లగ్న చేంజ్ సైన్ ఇన్ నవాంశ? ఓకే 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 సార్, థ్యాంక్ యూ. ఓకే, గుడ్. అందరూ సింపుల్ గా ఫ్రీగా చూపించేసుకున్నారు జాతకాలు ఎవరి కాళ్ళు. హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్.